నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణ గర్వకారణం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం దగ్గర ఉన్నాం. 800 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో కట్టిన ఈ అద్భుత కట్టడం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవేంటో ఈ వ్లాగ్లో వివరంగా చూపిస్తాను. లోపలికి రాగానే మనకు మొదట కనిపించేది ఈ భారీ నంది విగ్రహం. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు ఏ వైపు నుంచి చూసినా ఈ నంది నేరుగా మీ వైపు చూస్తున్నట్లే ఉంటుంది. ఇది కేవలం ఒక రాయి కాదు, కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి ఒక నిదర్శనం. ఈ గుడి ఇన్ని వందల ఏళ్లైనా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చెక్కు చెదరలేదు. దానికి కారణం శాండ్ బాక్స్ టెక్నాలజీ. అంటే ఈ గుడి పునాదిని ఇసుకతో నింపి నిర్మించారు. దీనివల్ల భూకంపం వచ్చినా ఆ ప్రకంపనలు ఈ ఇసుక గ్రహించి కట్టడం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇక్కడ ఉన్న నల్లరాతి స్తంభాలను చూడండి, ఎంత నునుపుగా ఉన్నాయో. ఈ స్తంభాలపైనున్న మదనికలు నాగినుల శిల్పాలు రామప్ప గుడికే అందం. ఆ శిల్పాల మీద చెక్కిన ఆభరణాలు, వస్త్రధారణ ఎంత స్పష్టంగా ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని స్తంభాలను తాకితే మనకు సప్తస్వరాలు కూడా వినిపిస్తాయి. గర్భాలయంలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే గర్భాలయం లోపల వెలుతురు ఎప్పుడూ ఒకేలా ఉండేలా వాస్తును ప్లాన్ చేశారు. ఇక్కడి ప్రశాంతత మనకు ఒక తెలియని అనుభూతినిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గోపురం ఇటుకలు ప్రపంచంలోనే చాలా ప్రత్యేకం. ఇవి నీటిలో వేస్తే మునిగిపోకుండా తేలుతాయి. అప్పట్లోనే ఇంతటి సాంకేతికతతో ఇంత తేలికైన ఇటుకలను ఎలా తయారు చేశారో ఇప్పటికీ సైంటిస్టులకు ఒక అబ్బురమే.